హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా రూమ్లో ఉన్నాము, ఈవినింగ్ అయింది, టిఫిన్ తిందామని అనుకుంటూ ఉన్నాము. టిఫిన్ సెంటర్లు చాలా తెలుసు మాకు హైదరాబాద్లో, ఎందుకంటే ఫుడ్ లవర్స్ కదా, తిరుగుతూనే ఉంటాం ఎక్కడెక్కడే ఉంటుందని. అలాగే మా మదనపల్లి కుర్రోడు మళ్ళీ మదనపల్లి నుంచి మా రూమ్కి వచ్చాడు. అన్న టిఫిన్ తిందాం, పరోటా తిందాం, సెట్ దోశ తిందాం, మైసూర్ బజ్జీ తిందాం, ఇంకా అన్నీ తిందాం అన్న అంటున్నాడు. ఈరోజు ఎలా అయినా అన్ని కడుపు నింపాలన్నా కనీసం ఒక 5-6 రకాల టిఫిన్ తిందామన్నా అన్నాడు. సరేలే, మన బడ్జెట్లో మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచిస్తుంటే కూకట్పల్లి ఆలూని కాలనీ బస్ స్టాప్ దగ్గర బాలాజీ స్వీట్స్ ఆపోజిట్లో వినోద్ అన్న హోటల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. 10 years నుంచి అన్న హోటల్ నడుపుతున్నాడు. మనం అంటే ఖుషి అయిపోతాడు మనం వెళ్తే, అలా ఉంటుంది. అందుకే అన్న దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. అన్న దగ్గర సెట్ దోశ చాలా ఫేమస్. సెట్ దోశ మాత్రం చాలా ఫేమస్. క్యూ కడతారు ఫ్రెండ్స్ సెట్ దోశకి. చూసారు కదా, సెట్ దోశ మీద అలా దోశ ప్యాన్ మీద పిండి వేసి సెట్ దోశ మీద క్యారెట్ స్టఫింగ్ వేసి రెడీ చేస్తాడు. సెట్ దోశ ఎలా ఉంటుంది అంటే ఇంకా బాలయ్య బాబు గారిలా చెప్పలేను, నేను చెప్తాను కదా. అలా కారపొడి వేసి టమోటా చట్నీ, అల్లం చట్నీ వేసి తింటుంటే మాత్రం అదిరిపోతుంది. సెట్ దోశ ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. సెట్ దోశ ఫస్ట్ ఐటెం కింద సెట్ దోశ తిన్నాము. సెట్ దోశ తిని మా మదనపల్లి కుర్రోడు, మా రూమ్మేట్, బా ఏముంది లొట్టలు వేసుకొని తిన్నారు. ఈయన గురించి మెయిన్ చెప్దామనే పునుగుల వీడియో నేను మేకింగ్ వీడియో తీసాను ఫ్రెండ్స్. మాస్టర్ అయితే మనకి 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఒక ట్రిప్పుకి కనీసం 100 నుంచి 150 పునుగులు వేయగలరు. మాస్టర్ మాత్రం ఒక రెవలు, ఒక దోశలు వేస్తాడు, పునుగులు వేస్తాడు. ఇంకా మాస్టర్ అనేది అందుకే కాబట్టి అర్థమైంది. పునుగులు మాత్రం టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. అలా క్రిస్పీ పునుగులు తినాలంటే ఈవినింగ్ టైము అన్న దగ్గరికి వస్తే మాత్రం అదిరిపోయింది. వేడి పునుగులు ఇస్తాడు. ట్రిప్పుకు 100 నుంచి 150 పునుగులు వేస్తాడు ప్యాన్లో మాత్రం. అలా పునుగులు తీసి అల్లం చట్నీ, టమోటో చట్నీ, పల్లీ చట్నీ, కారపొడి వేసుకుని తినేటోళ్ళకి మాత్రం అదిరిపోయింది. పునుగులు అంటే విజయవాడ, విశాఖపట్నం అటు సైడే ఫేమస్ అనుకుంటారేమో, కానీ మన ఆల్విన్ కాలనీలు కూడా ఫేమస్ అని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్. పునుగులు మాత్రం టేస్ట్ అదిరిపోయింది. చూశారు కదా ఎన్ని పునుగులు తీశారు, అందులో ఒక ప్లేట్ మేమే తీసుకున్నాం. ఆ పునుగులు మాత్రం టేస్ట్ ఎలా ఉందో మా కెమెరామ్యాన్ని అడగాలి. మా కెమెరామ్యాన్ చూశాడు ఆ పునుగులు టేస్ట్ ఎలా ఉండేది. ఒకసారి చూపిస్తాను కెమెరామ్యాన్ ఎలా తింటున్నాడో, ఎలా టేస్ట్ ఉండేది కూడా చెప్తాను. పునుగులు అలా టమోటో చట్నీ, అల్లం చట్నీ వేసుకొని అలా కట్ చేసి అలా అల్లం చట్నీని, టమోటో చట్నీని, పల్లీ చట్నీని యాడ్ చేసుకొని తింటున్నాడు. చూడు లొట్టలు వేసుకుని ఎలా తింటున్నాడు. కెమెరామ్యాన్ మాత్రం ఒక రేంజ్లో తింటున్నాడు కదా. పునుగులు టేస్ట్ బాగుందని చెప్పింది మా కెమెరామ్యానే. మా కెమెరామ్యాన్కి యాక్టర్ కావాలని ఎప్పటి నుంచి ఉన్నట్టుంది. చూసారా తింటూ ఎక్స్ప్రెషన్లు ఎలా ఇస్తున్నాడు. పునుగులు తిన్నాక ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏం తిందామంటే మైసూర్ బజ్జీ తిందాం అనుకున్నాము. మైసూర్ నుంచి వచ్చిన బజ్జీ ఎందుకు రాబాయి అంటే, లేదన్నా తిందామని మా మదనపల్లి కుర్రోడు తిందామన్నాడు. అన్న మైసూర్ బజ్జీ ఎలా అన్నా అంటే, మైసూర్ బజ్జీ మీద అలాగే పల్లీ చట్నీ, టమాటో చట్నీ వేసి ఇచ్చాడు. ఇందాక నుంచి అడుగుతున్నారు అనుకున్నా మదనపల్లి కుర్రోడు అని. అదిగో మన మదనపల్లి కుర్రోడు వచ్చాడు చూడండి. మంచిగా మైసూర్ బజ్జీ, దాంట్లో పల్లీ చట్నీ, టమాటో చట్నీ వేసుకొని మా రూమ్మేట్ మైసూర్ బజ్జీ తింటున్న మదనపల్లి కుర్రోడు, వీళ్ళిద్దరే తిని అలిసే వరకు తింటామన్నా, కష్టపడతామన్నా అన్నారు. దీని తర్వాత ఏం తీసుకుందామని ఆలోచిస్తుంటే గుర్తొచ్చిన ఐటమే పరోటా. కేరళలోను, తమిళనాడులోను ఎంతో ఫేమస్ అయిన పరోటాని మనోళ్ళు కూడా తినడం బాగా అలవాటు చేసుకున్నారు. పరోటా మాత్రం అన్న దగ్గర పరోటా కన్నా పరోటా కర్రీ ఒక రేంజ్లో ఉంటుంది. ఇచ్చే కర్రీ మాత్రం నీట్గా పరోటా తీసి దాన్ని నీట్గా ఎలా కట్ చేస్తున్నారు చూడండి మాస్టర్ గారు. మంచిగా కట్ చేసి అలా ఒక ప్లేట్లోకి పరోటా ఇచ్చి దాంట్లో ఆలు కర్రీ వేసి మరీ ఇస్తున్నాడు. పరోటాని సరిగ్గా తినరా అంటే, నేను కెమెరా ముందు నీట్గా కనబడాలి కదని దాన్ని విచిత్రంగా తీసుకొని తిన్నాడు. చూస్తున్నారా, పరోటా మాత్రం టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. దీని తర్వాత మిర్చి బజ్జీ కూడా ట్రై చేసాము. మిర్చి బజ్జీ కూడా ఒక రేంజ్లో ఉంది టేస్ట్ మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టేస్టీ ఫెలోస్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.